గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మశాస్త్రమే మహాశాస్త్రము, ఆత్మజ్ఞానమే మహాజ్ఞానము. మనమంతరూ ఆత్మలం. ఆత్మ అనంత శక్తివంతమైనది. అంటే ఆత్మ ద్వారా తయారు చేయబడిన ఈ యొక్క భౌతిక కాయం కూడా అనంత శక్తివంతమైనది. మనం దాన్ని సరిగ్గా చూసుకుంటే అది ఎన్ని లక్షల సంవత్సరాలైనా ఉంటుంది. సరిగ్గా చూడడం అంటే ఏమిటి? ఒకటి, బాగా గాలి అంటే ఆక్సిజను, నీరు ఇవ్వడం. ఆ తర్వాత సరైన విధంగా ఆహారం ఇవ్వడం. ఫస్ట్ దానికి బోల్డ్ అంతా ఆక్సిజన్ ఇవ్వాలి, ప్రాణశక్తిని ఇవ్వాలి, ప్రాణవాయువుని అలా పూరిస్తూనే ఉండాలి. శరీరము తనంతట తాను ఆక్సిజన్ తీసుకుంటుంది, కానీ మనం కూడా దానికి ఎప్పుడు కూడాను ఆ ప్రాణశక్తిని ధారపోయాలి. ప్రతిరోజు కూడాను కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచితే గంట సేపు, 2 గంటల సేపు అద్భుతమైన ప్రాణశక్తి మనం ఆ శరీరంలోకి పంపుతాము. ఎన్ని లక్షల సంవత్సరాలైనా ఉంటుంది. ప్రాణశక్తితో తయారైన మరి ఈ యొక్క వాహనానికి ఎప్పుడు కూడా ప్రాణశక్తిని సరఫరా చేస్తూ ఉండాలి. ప్రతిరోజు 24 గంటల్లో ప్రాణశక్తిని సరఫరా చేయడమే ఆనాపానసతి యొక్క లక్ష్యం. కనుక అద్భుతమైన ఆరోగ్యం కావాలంటే ఆనాపానసతి మౌలికమైనది. ముమ్మడివరం బాలయోగి ఏమాత్రము భోజనం లేకుండా మరి కేవలం ప్రాణశక్తితోనే, యోగశక్తితోనే, ధ్యాన శక్తితోనే మరి చక్కగా అన్ని సంవత్సరాలు జీవించారు. ఎంతోమంది మరి హిమాలయాల్లో ఏమాత్రము భోజనం లేకుండా ఉంటున్నారు. కనుక భోజనము అవసరమే లేదు. కావాల్సిందల్లా ఈ యొక్క అద్భుత భౌతిక కాయానికి ప్రాణశక్తిని అలా పూరిస్తూ ఉండడము. కనుక ప్రప్రథమైన ఫుడ్, భోజనము ఈ ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి. ఈ శరీరానికి ఆ ప్రాణశక్తిని అందించే విధానమే ఆనాపానసతి. కనుక ప్రప్రథమైన ఆరోగ్య సూత్రము ఆనాపానసతి, ప్రాణశక్తిని మరి పూరించడము. తర్వాత ఈ గాలి తర్వాత రెండవది వచ్చేది మరి నీరు. ఎంతో నీరుని ఎప్పుడు మనం త్రాగుతూ ఉండాలి. ఎప్పుడు కడుపు నిండా నీరు ఉండాలి. వాటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఫిజికల్ బాడీ. ఈ నీరు అనేది భౌతిక కాయ నిర్మాణంలో 80% అంతా నీరే. కనుక ఆ నీరుని ఎప్పుడు మనం సప్లై చేస్తూ ఉండాలి. ఎప్పుడు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు అలా గటగట నీళ్లు తాగుతూనే ఉండాలి. యోగులు ఎప్పుడు కమండలంలో నీళ్లు పెట్టుకుని ఉంటుండేవారు. ఎందుకు? ఆ కమండలో నీళ్లు ఎప్పుడు తాగుతూనే ఉండేవారు. యోగి అంటే ధ్యానం చేసేవాడు. ఒక పక్కన భౌతిక కాయానికి ప్రాణశక్తిని ఇస్తున్నాడు, ఇంకో పక్కన నీటిని పుష్కలంగా ఇస్తున్నాడు. ఎప్పుడైనా ప్రసాదంగా భోజనం చేస్తాడు. కనుక ఆరోగ్యమే మహాభాగ్యానికి గాలితో అంటే ఆనాపానసతితో ప్రారంభమవుతుంది ఆ మహాభాగ్యము. నీటితో ఆ మహాభాగ్యం నిలుస్తుంది. మరి జీవితం యొక్క రుచుల కోసమే, మరి నాలిక యొక్క, జిహ్వ యొక్క రుచుల కోసమే అప్పుడప్పుడు చక్కగా మరి చక్కటి ఫలాలు, చక్కటి పళ్ళు, చక్కటి మరి వంటలు చేసుకుని చక్కగా తినవచ్చు. కానీ అది 3వ ప్రిఫరెన్స్ మటుకే. ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రాణశక్తి, 2వ ప్రిఫరెన్స్ నీరు, ఆ తర్వాత 3వదే మరి మనము తినే ఆహారము, ఫుడ్. కనుక ఇది గుర్తుంచుకోవాలి. ఈ గాలి ప్రాణశక్తి కన్నా దానికన్నా మౌలికమైన ఇంకోటి ఉంది. ఎప్పుడు మనం నేను ఆత్మని మర్చిపోకూడదు. ఆ మరుపుగా ఉంటే ఆత్మశక్తి దానికి లభించదు. ప్రాణశక్తి కన్నా మౌలికమైనది ఆత్మశక్తి. నేను ఎప్పుడు ఆత్మనే అని ఎప్పుడు భావనలో ఉంటే అపారమైన ఆత్మశక్తి భౌతిక శక్తికి లభిస్తూ ఉంటుంది, భౌతిక కాయానికి లభిస్తుంటుంది. కనుక మొట్టమొదటి ఫుడ్ ఆత్మశక్తి ఇవ్వాలి. అంటే నేను ఆత్మననే భావన, మరి ఆ భావంతోనే జీవించాలి సార్. నేను దేహాన్ని, నేను నఖశిఖ పర్యంతాన్ని అనే భావంతో కాకుండా నేను ఆత్మను, అహం ఆత్మా గుడాకేశ అని ఎప్పుడు ఆత్మగా జీవిస్తే ఆ భౌతిక కాయం ఎప్పుడు నశింపఉండదు. ఫస్ట్ ఆత్మశక్తిని అనుక్షణము ప్రతి భావంలోనూ భౌతిక కాయానికి అందిస్తూ మరి ఆనాపానసతి ద్వారా రోజుకి ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తిని ఇస్తూ మరి పొద్దుంచి రాత్రి వరకు అద్భుతంగా నీటిని బాగా జలమయం చేస్తూ భౌతిక కాయాన్ని మరి అప్పుడప్పుడు చక్కగా మంచి ఫలాలు, మంచి స్వాదిష్టమైన సాత్వికమైన ఆహారము మరి తప్పకుండా ఇవ్వాలి. తమోగుణమైన, రజోగుణమైన ఆహారము పూర్తిగా వర్జ్యం.
అంటే మాంసాహారము పూర్తిగా వర్జ్యం. ఏ యొక్క జంతువుల యొక్క శరీరములు ఈ యొక్క భౌతిక కాయానికి పనికిరావు. మానవుడి శరీరము కేవలము వృక్షజనితమే కానీ, మరి వృక్ష ధాతువుల జనితమే కానీ, మరి ఈ యొక్క జంతువు యొక్క ధాతువులు పనికిరావు. కనుక ఎవరైతే జంతువులను మరి కోసి చంపి తింటున్నారో వాళ్ళు పరమ దారిద్ర్యం అనుభవిస్తారు, పరమ అనారోగ్యం పాలవుతారు, మరి తొందరగా చేస్తారు, రోగగ్రస్తులు అవుతారు. కనుక భోజనం అంటూనే మరి మన మాంసాహారం అన్నది అది పూర్తిగా అది రాక్షస భావన, రాక్షస కృత్యము. ఈ భూమిలో ఆ రాక్షస కృత్యాల మూలనే భూమి అంతా ఇంత నరకంగా తయారైంది. మనుషులు కొట్టుకుంటున్నారు, చేస్తున్నారు. కనుక భోజనం అంటే కేవలం శాకాహారమే, అందులోనూ ఎక్కువగా మితాహారం. చెప్పాను కదా, ఫస్ట్ ఆత్మశక్తిని అమితంగా తీసుకుంటూ ఉండాలి, ప్రాణశక్తిని అమితంగా తీసుకుంటూ ఉండాలి, మరి నీరుని అమితంగా తీసుకుంటారు, మరి భోజనాన్ని మరి సాలిడ్ ఫుడ్ని చాలా పరిమితంగా తీసుకోవాలి. అంత పరిమితమే అవసరం. కనుక పొద్దున్న లేవంగానే మరి చక్కగా నీరు తీసుకుని చక్కగా మరి స్వాదిష్టంగా వేడిగా ఉన్నవి మరి వండుకుంటూ ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుకుని తినాలి. మరి ఎక్కువ తినకూడదు. ఆకలి ఎంతుంటే అంతే తినాలి. ఆకలి లేకపోతే నోట్లోకి ఒక ముద్ద కూడా పోకూడదు. ఆకలి ఎంతుంటే అంత కొద్దిగా ఆకలి సగం తీరడానికి మనం ఒక ఇడ్లీనో ఒక వడనో తింటూ, ఒక అరటిపండో తింటూ, మళ్ళీ ఒక 4-5 గంటల తర్వాత మరి ఒక ద్రాక్ష గుత్తి తింటూ, లేకపోతే ఒక ఖర్జూరపు కాయ తింటూ, లేకపోతే ఒక చక్కటి మరి ఒక సగం దోశ తింటూ, ఈ విధంగా చక్కటి ఆలుగడ్డ ఉడికించుకుని కాస్త తీసుకుంటే మీ ఇష్టం, ఏదన్నా తినండి మాంసాహారం తప్పితే. అది అప్పుడప్పుడు కొద్దిగా ఆకలి ఉన్నప్పుడు కొంచెం అలాగా జిహ్వ యొక్క దాని యొక్క గ్రంథులు సాటిస్ఫై చేయడం కోసం పెడుతూ, రసాస్వాదం కోసం ఉంచుతూ, భౌతికంగా మరి ఆరోగ్యానికి మట్టుకు కావాల్సింది ప్రాథమికంగా ఆత్మశక్తి. ఎప్పుడు నేను ఆత్మనని భావన, ప్రాణశక్తి ఆనాపానస ద్వారా ఎంతో నీరు తాగుతూ, మరి అప్పుడప్పుడు ఇలా 2 గంటలకు 3 గంటల సార్లు ఒకానొక ముద్ద నోట్లోకి పంపిస్తుంటే అది సరైన మరి ఆహార విధానం అవుతుంది. భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, యుక్తాహార విహారస్య. యుక్తాహార అంటే సరి అయిన ఆహారము అంటే ఏది పెట్టాలో అదే పెట్టాలి, ఎప్పుడు పెట్టాలో అప్పుడే పెట్టాలి, ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి భోజనం? ఆకలి వేసినప్పుడే. ఎంత పెట్టాలి? ఆకలి వేసినంతే. ఏది పెట్టాలి? శాకాహారమే. ఇవన్నీ వెరసి యుక్తాహారం అవుతుంది. అలాగే విహారం మరి సెక్స్, ఈ ఎంజాయ్మెంట్ ఇవి కూడాను మరి ఎక్కువగా చేస్తే ఆరోగ్యం క్షీణిస్తుంది. అవి ఎంత ఉండాలో అంత ఉండాలి. అలాగే మరి నిద్ర అన్నది కూడాను ఎక్కువ ఉండకూడదు, మరి తక్కువ ఉండకూడదు. ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు. కనుక తర్వాత మేము సిగరెట్ త్రాగచ్చా అని కొంతమంది అంటారు. అప్పుడప్పుడు త్రాగచ్చు, అది ఏమిటో రుచి చూడడం కోసం. కానీ పొదుగుగా త్రాగితే మరి ఆరోగ్యం క్షీణించకేమవుతుంది, క్యాన్సర్లు రాకేమవుతాయి. మేము త్రాగవచ్చా అంటారు. పొదుగుగా త్రాగితే మరి అంతా చెడిపోతుంది, అస్తవ్యస్తం. అప్పుడప్పుడు రుచి కోసం తాగవచ్చు, అది ఏమిటి ఎలా అని తెలుసుకోవడం కోసం. అంతేగాని ఈ ఆల్కహాల్ అనేది ఇనార్గానిక్ మెటీరియల్, ఈ ఆర్గానిక్ ఈ యొక్క భౌతిక కాయంలో వేస్తే మరి వాళ్ళు ఆ ప్రకృతి శక్తులు ఒప్పుకోవు. వాటికి ఆ ప్రకృతి శక్తులకు, ఆ కార్మికులకు, ఆ మేనేజర్స్కు ఏది అవసరమైతే ఏది కావాలో వాటిని సంప్రదించి మనం పెట్టుకోవచ్చు కదా. కనుక గుర్తుంచుకోండి, ఈ కేవలం శరీరము అనేది ఒక పెద్ద విశ్వము. దాని వెనుక పెద్ద కర్మాగారం ఉంది, మేనేజర్లు ఉంటారు, మరి వర్కర్స్ ఉంటారు. కనుక ఎంతో ఆత్మ పదార్థం, ఆత్మ దేవతలు, మరి నేచర్ స్పిరిట్స్, ప్రకృతి యొక్క ఆత్మలు ఉన్నాయి అక్కడ. ఈ ఆల్కహాల్ వేస్తే అవన్నీ దెబ్బతింటాయి. అప్పుడు అవి సరిగా పనిచేయవు, ఆ కార్మికులు సరిగా పనిచేయరు, ఈ భౌతిక కాయం దెబ్బతింటుంది. కనుక ఆల్కహాల్ అని సస్యంలో వర్జ్యము. నీరు బాగా పోస్తుండ, ఆ నీరు తాగితే ఆ కార్మికులు ఎంత సంతోషిస్తారో. అలాగే మనము ఫ్రిడ్జ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ 3 రోజుల సాంబారు 3 రోజులు కూర తింటారు. చాలా తామసికమైన ఫుడ్. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి, వేడిగా తినాలి, ఫ్రెష్గా తినాలి, తాజాగా ఉండాలి కూరలు, అప్పటికప్పుడు వండుకొని తినాలి.
మనం వండుకునే దానికి 2 నిమిషాలు సరిపోతుంది. ఎందుకంటే మనం తినేది చాలా స్వల్పం కనుక శాకాహారము, పరిమితాహారము, మరి ఈ యొక్క రసాయనిక పదార్థాలు, ఆల్కహాల్స్ ఇవన్నీ వేయకుండా ఉండడము, ఇవన్నీ కూడాను ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు. శరీరాన్ని బాగా కష్టపెట్టాలి, ఎంతో ఎక్సర్సైజ్ చేయాలి, బాగా నడక సాగాలి. నడిచేటప్పుడు చెప్పులు లేకుండా పర్వతాలు, కొండలు, అరణ్యాలు ఇవన్నీ తిరగాలి. ఆ కాళ్ళలోంచి, పాదాల్లోంచి ఎంతో శక్తి వస్తుంది మనకి. భూమి అంతా శక్తిమయం కనుక. తర్వాత స్నానం పోసుకునేటప్పుడు ఎక్కువసేపు మనం స్విమ్మింగ్ పూల్స్లో, నదుల్లో, మరి సరస్సులలో ఉండాలి. బాగా శరీరం అంతా నీళ్లు తడవాలి. బయట నీరు ఉండాలి, శరీరం లోపల నీరు ఉండాలి. కనుక ఎంత ఎక్కువ మనం స్నానం చేస్తే అంత ఎక్కువగా అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత ఎప్పుడు కూడాను నాకు 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి నాకు ముసలితనం వస్తుందని ఎప్పుడు ఆలోచించకండి. ముసలితనం ఎప్పుడు రాదు. యద్భావం తద్భవతి. మన భావాలతోనే మన ముసలితనం వస్తుంది, మన భావాలతోనే మనకు చావు వస్తుంది. నాకు చావు లేదు అనుకోండి, ఎప్పుడు చావు రాదు, ఎప్పుడు ముసలితనం రాదు. కనుక ఏది తినాలో, ఎంత తినాలో, ఎలా తినాలో అలా తింటూ, ఏది తినకూడదో, ఎలా తినకూడదో, ఎంత తినకూడదో అలా తినకుండా ఉంటే, బాగా నీళ్లు తాగుతూ ఉంటే, ఫలాలు బాగా తింటూ ఉంటే, నేచర్ ఫుడ్ ఫలం అనేది మానవుడికి నిర్దేశించబడిన ప్రకృతి యొక్క ఆహారము ఫలం. ఫలాలే తినాలి. కనుక ఫలాహారం. మాంసాహారులందరూ శాకాహారులు కావాలి, చివరికి శాకాహారులందరూ ఫలాహారులు కావాలి. ఆ ఫలాహారులందరూ కూడాను ఒక పక్కన ఫలాహారము, మరో పక్కన శ్వాసాహారము అంటే ప్రాణశక్తి తీసు. ఆత్మాహారం కూడా తీసుకోవాలి. ఎప్పుడు ఆత్మాహారం గుర్తుంచుకోండి. ఎప్పుడు నేను ఆత్మననే భావనే ఆత్మాహారము. ఆత్మాహారం అత్యంత అద్భుతమైన శక్తివంతమైనది. ఆత్మాహారాన్ని ఇస్తూ, శ్వాసాహారాన్ని ఇస్తూ, శాకాహారాన్ని ఇస్తూ, జలాహారాన్ని ఇస్తూ ఉండాలి. ఇది ఆరోగ్యమే మరి మహాభాగ్యం అని తెలుసుకోవడానికి, అలా జీవించడానికి మనకు కావలసిన పరిజ్ఞానం. ఈ ఆత్మ విజ్ఞానం లేకపోతే ఎప్పుడు కూడాను ఈ భౌతిక విజ్ఞానం రాదు. కనుక ఆత్మశాస్త్రమే ఆరోగ్య శాస్త్రము. ఎక్కడైతే ఆత్మశాస్త్రం లేదో అక్కడ ఆరోగ్య శాస్త్రం లేదు. ఆత్మశాస్త్రమే మహాశాస్త్రము, ఆరోగ్యమే మహాభాగ్యము. మేడలు మిద్దలు మహాభాగ్యాలు కావు. ఐశ్వర్యాలంటే మేడలు మిద్దలు కావు. అణిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈశత్వ, వశిత్వ అనే ఈ యొక్క సిద్ధులే, ఈ యొక్క ఐశ్వర్యాలే, అష్ట ఐశ్వర్యాలే, మరి అష్ట సిద్ధులే, మరి అష్ట లక్ష్ములు. అదే అష్టభాగ్యాలు, అష్ట మహాభాగ్యాలు. ఇవన్నీ యోగ సిద్ధులు, జ్ఞాన సిద్ధులు. కనుక ఐశ్వర్యం అనేది అది జ్ఞానసిద్ధి. అది అంతేగాని కార్లు, మేడలు ఇవన్నీ ఉండాలి. కానీ అవి కేవలము అది భౌతికమైన ఒకానొక మరి వాహనం మటుకే, ఒకానొక పరికరం మటుకే. శరీరానికి ఆ కారుకి, ఇల్లుకి సంబంధం లేదు. కనుక మనం శరీరంలో ఉన్నాం, మనం ఇంట్లో ఉండటం లేదు, కారులో ఉండటం లేదు. కనుక ఎప్పుడూ మనం శరీరధారం, శరీరం అనే వాహనంలో తిరుగుతున్నాము. కనుక ఈ శరీరము ఎంత అద్భుతంగా అది ఉండాలంటే అదంతా మన చేతుల్లోనే ఉంది. డాక్టర్ చేతుల్లో ఏమి. ఎవ్వరూ డాక్టర్ దగ్గర పోకూడదు, మందులు ససేమి రాబుచ్చుకోకూడదు. నెవర్ గో టు ఎనీ డాక్టర్స్. ఆల్ MBBS, MD, ఆల్ డాక్టర్స్ ఆర్ ఫూల్స్. దే డోంట్ నో ABCD. వాళ్ళకి భౌతిక కాయం తప్పితే, యాటమ్స్, మాలిక్యూల్స్ తప్పితే, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్ తప్పితే ఆత్మ పదార్థం గురించి తెలియదు. నాడీ మండల శాస్త్రం తెలియదు. ఈ యొక్క నేచర్ స్పిరిట్స్ వాళ్ళకి తెలియదు. ఈ శరీరం పిండం వెనకాతలో ఉన్న ఆ మహా ఆత్మ కర్మాగారం గురించి వాళ్ళకి తెలియదు. తెలియని వాళ్ళ దగ్గర మనం వెళ్తే మన కొంపే మనం తగలబెట్టుకుంటాము. కనుక ఎవ్వరు కూడా దయచేసి డాక్టర్ దగ్గర పోవద్దు. ఏ మందులు పుచ్చుకోవద్దు. ఏ మందు ఆయుర్వేద, అసలు ఏ మందు పుచ్చుకోకూడదు, అవసరం లేదు. ఆత్మ మందు పుచ్చుకోవాలి, జ్ఞానం అనే మందు పుచ్చుకోవాలి. కనుక యోగులం కావాలి మనం. తస్మాత్ యోగి భవార్జున. కనుక అర్జున యోగివిక అన్నాడు. కనుక ఎవరికైనా కూడాను వారి ఆరోగ్యం, మహాభాగ్యం కావాలంటే వారికి వారి యొక్క జీవితము, మరి ఈ భౌతిక జీవితము కొన్ని వందల వేల సంవత్సరాలు ఉండాలంటే, ఫిజికల్ ఇమ్మార్టాలిటీ రావాలంటే, చిరంజీవత్వం రావాలంటే, ఇచ్ఛామరణం రావాలంటే, ఎప్పుడంటే అప్పుడు మనం శరీరం వదిలిపెట్టగలగాలి. అలా ఉండాలి మన చావు అంటే.
శరీరము విస్ఫోటం చెందాలి, శరీరము ఆ విధంగా భౌతిక కాయము మాయమైపోవాలి. ఆ విధంగా మనం శరీరం వదలాలి. అంతేగాని రోగగ్రస్తులమే మంచాలు పడి ఆ విధమైన చావు ఎవరికీ రాకూడదు. మరి ఆధ్యాత్మిక విజ్ఞానంతోనే ఇచ్ఛామరణము, మరి చిరంజీవత్వము, మరి దీర్ఘాయుష్షు, మరి శక్తివంతమైన చురుకైన ఉత్సాహభరితమైన మరి భౌతిక జీవితము, మరి ఇవన్నీ కూడాను సమకూరుతాయి కేవలం ఆత్మ విజ్ఞానంతోనే, ఆత్మశాస్త్రంతోనే. కనుక విషయాలు తెలుసుకోండి. ఆత్మశాస్త్రమే అంటే ద సైన్స్ ఆఫ్ ఆత్మ, అదే మహాశాస్త్రము, ద ఫండమెంటల్ సైన్స్, ద గ్రేటెస్ట్ సైన్స్. The science of spirituality, the spiritual science is the greatest science, and the science of health is directly proportional to the science of the spirituality. Spiritual science మనలో ఎంత ఉంటుందో అంత మనలో ఆరోగ్యకరమైన సంబంధించిన సైన్స్ ఉన్నట్టు లెక్క. కనుక ఈ యొక్క మెడికల్ సైన్స్ ఈ నథింగ్ బట్ స్పిరిచువల్ సైన్స్. మెడికల్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ స్పిరిచువల్ సైన్స్. అంటే ఈ ఆరోగ్య శాస్త్రము అది మరి ఆధ్యాత్మిక శాస్త్రమే. ఎవరి దగ్గర ఆధ్యాత్మిక శాస్త్రం ఉండదో వారి దగ్గర మరి ఆరోగ్య శాస్త్రం ఉండదు. కనుక గుర్తుంచుకోండి, ఈ యొక్క ఆరోగ్య శాస్త్రము ధ్యానంతోనే మొదలవుతుంది. ధ్యానంలో ABCD అని మనం తెలుసుకుందాం. ఏ అంటే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. బి అంటే చిత్తవృత్తి నిరోధము, అంటే మన మైండ్ ఎంటీ కావడము. సి అంటే అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి మన లోపలికి ఆవాహనం చేసుకోవడము, మరి యాక్సెసింగ్ కాస్మిక్ ఎనర్జీ. డి అంటే ఆత్మ విజ్ఞానము, ఆత్మానుభవము. కనుక ఆనాపానసతి ద్వారా మన మైండ్ ఖాళీ అయిపోయినప్పుడు అపారమైన ప్రాణశక్తి వస్తుంది. ఎప్పుడు మనకి ఆ ప్రాణశక్తి కావాలన్నా చిత్తవృత్తి నిరోధం చేసుకోవాలి. దానికి మార్గమే ఆనాపానసతి. కనుక ఆ అద్భుతమైన ప్రాణశక్తితో, సి అంటే ప్రాణశక్తి, అంటే అదే శ్రీ సీత అంటాము. సీత అంటే ప్రకృతి యొక్క శక్తి. ఎప్పుడంటే అప్పుడు మనం అపారమైన ప్రకృతి శక్తి మనం తీసుకోగలం, కాస్మిక్ ఎనర్జీ తీసుకోగలం. కనుక అది శ్వాసానుసంధానం ద్వారా మనం తీసుకుంటాము. కనుక ఎప్పుడు కూడాను మరి ఆత్మ విజ్ఞానం అయిన వాడు ఎప్పుడు ఆత్మ జ్ఞానంలోనే ఉంటాడు, ఎప్పుడు ఆత్మశక్తిని అలా ప్రసాదిస్తూనే ఉంటాడు. నేను ఎంతో తక్కువ తింటాను, ఎన్నో లక్షల మరి కిలోమీటర్లు తిరుగుతుంటాను, ఎన్నో లక్షల మాటలు మాట్లాడుతుంటాను, ఎంతోమంది లక్షల మందితో నేను మరి చర్చిస్తుంటాను. మరి ఇంత ఎక్కువ పని నేను ఎలా చేయగలుగుతున్నాను అంటే అది ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క అపార బలంతోనే. కనుక లేకపోతే అసాధ్యమని. ఈ విషయాలు మరి ఎవరికి వారు అనుభవంగా తెలుసుకోవాలి. దయచేసి అందరూ ధ్యానం చేయండి. డాక్టర్ దగ్గరికి పోవద్దు, మాంసాహారం తినవద్దు, శాకాహారం మితాహారంగా ఉండండి. మరి తమోగుణ రజోగుణ ఫుడ్ తీసుకోవద్దు. బాగా ఫలాహారులు కండి, ఎక్కువగా నీరు తీసుకుంటూ ఉండండి. బాగా ఎప్పుడు నేను ఆత్మనాన్ని మర్చిపోవద్దు. మీరు నిర్ణీతం చేసుకున్న సమయంతో వరకు మీకు ఎప్పుడు చావు రానే రాదు. మీరు ఒక పలానా ఆయుష్ ప్రమాణం తీసుకుని వస్తారు. 20 ఓవర్లు ఆడాలను, 30 ఓవర్లు ఆడాలను, 50 ఓవర్లు ఆడాలను, 5 డేస్ మ్యాచ్ అను. అది కనుక మీరు ఎంత నిర్ణయించుకుంటారో అంతవరకు తప్పకుండా ఉంటే తిరుతారు. కనుక మనము ఆత్మ పదార్థము శరీర పదార్థంలో టెంపరీగా ఉంటున్నాము. శరీర పదార్థం యొక్క శక్తి ఆత్మ పదార్థం యొక్క శక్తి మీద ఆధారపడింది. ఆత్మ పదార్థం యొక్క శక్తి అనంతము. కనుక శరీర పదార్థం యొక్క శక్తి కూడా అనంతము. మనం శరీరాన్ని కంపు చేయకపోతే ఆ శరీరము వజ్రకాయంగా ఉండి మనకి ఎంతైనా సహకారం చేస్తుంది. ఈరోజు మనం ఈ ఆరోగ్యమే మహాభాగ్యము అన్న ఈ యొక్క సబ్జెక్ట్ తెలుసుకున్నాము. మొట్టమొదటిగా మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ పిండం తయారు చేసేటప్పుడే, ఆ తయారు అయ్యబడ్డప్పుడే తల్లి గర్భంలో ఎంతో మంది ఆత్మదేవతల మూలకంగా, అంటే నేచర్ స్పిరిట్స్ మూలకంగా, మరి ప్రధాన పురుషుడు మూలంగా, అంటే ప్రధాన ఆత్మ మూలంగా మరి తయారైంది. పూర్వజన్మ కర్మల ఆధారంగా తయారైంది. పూర్వజన్మ కర్మల్లో మనం పాపాలు చేస్తుంటే ఈ జన్మలో మరి నాడి మండలం అంతా కూడా రోగగ్రస్తమై ఉంటుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాలే ఈ జన్మలో చేసుకున్న రోగాలకు మూలకాలం. రోగాలకి మూల కారకాలు పాపాలే రోగాలుగా తయారవుతాయి. రకరకాల పాపాలు రకరకాల రోగాలుగా వస్తాయి. పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు అవుతాయి. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు అవుతాయి. ఎక్కడైతే పాపాలే ఉండవో అక్కడ రోగాలే ఉండవు. ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. కనుక దయచేసి రోగాలు ఉండకుండా ఉండాలంటే
పాపాలు లేకుండా చేసుకోవాలి. అంతేగాని బ్యాక్టీరియాలని వైరస్ని చంపడం కాదు. అవి కాదు మరి రోగ మూలకాలు. మన పాపకర్మలే మన రోగ మూలకాలు. కనుక పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అనే ప్రథమ సూత్రాన్ని, కర్మ సిద్ధాంతాన్ని మనం తెలుసుకోవాలి. మన కర్మలే మనకి మన వ్యాధులు, మన చెడు కర్మలే. కనుక మరి ఉన్న రోగాలకి ప్రక్షాళన మార్గం ఏమిటి? ఉన్న రోగాలు మనం చేసుకున్న పాపాల వలన వచ్చాయి. అవి పోవాలంటే మరి ఎంత పాపం చేసుకున్నామో అంత పుణ్యం చేసుకోవాలి. అందరికీ మంచి చేయాలి. మంచి కర్మల్లో మనం నిమగ్నం కావాలి. అందరికీ లాభకరమైన మరి పుణ్య కర్మలు చేస్తేనే అవే పాప కర్మలకు విరుగుడు. పుణ్యకర్మలు చేయగా పాపకర్మల యొక్క ఫలితం అంతా పరిహారం అయిపోయినప్పుడు రోగాలన్నీ పోతాయి. అలా కాకుండా వెంటనే పాపాలు పోవాలంటే అమితంగా ధ్యానం చేయాల్సి వస్తుంది. ధ్యానంలో, ఆత్మజ్ఞానంలోనే ఆ పాప కర్మలకు మూలమైన అజ్ఞానము భస్మమైపోతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు కదా. కనుక సత్వర పాప పరిహారం ధ్యానంలో జరుగుతుంది. మరి సుదూర పాప పరిహారం మనకి మంచి పుణ్యాలు చేయడంలో, మంచి కర్మలు చేయడంలో జరుగుతుంది. కనుక ఇదే పాప ప్రకరణము, మరి రోగ ప్రకరణము. పాపాలన్నీ రోగాలుగా తయారవుతాయి. పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, మరి రకరకాల పాపాలు రకరకాల రోగాలుగా తయారవుతుంటాయి. కనుక పాపాలే చేయవద్దు. ఉన్న పాపాలు పరిహారం చేసుకుందాము. మరి మంచి కర్మలు చేసుకుందాము. అద్భుతంగా ధ్యానం చేసుకుందాము. మరి ఎన్నో జన్మల నుంచి, కొన్ని వందల జన్మల నుంచి చేసుకున్న పాప కర్మలంతా ఈ జన్మలో పరిహారం చేసుకుందాము. ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకుందాం. ఈ ఆఖరి జన్మలో అద్భుతమైన ఆరోగ్యాన్ని అనుభవిద్దాం. కనుక అద్భుతంగా మనం జీవిద్దాము. ఈ భూలోకంలోనే ఒక దేవుడిగా మనం జీవిద్దాం. మరి నడియాడే మాధవుడిగా మనం జీవిద్దాం. మరి దుఃఖితుడైన మానవుడిగా మనం జీవించవద్దు. పిరమిడ్ శక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటే ఎంతో మనకి ఆరోగ్యం వస్తుంది. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మనం వ్యవస్థ ప్రతి గ్రామంలోనే, ప్రతి పట్టణంలోనే చూసుకుంటున్నాము. పిరమిడ్లో కూర్చుని నిద్రపోవడం కానీ, పిరమిడ్ నీరుని తాగడం కానీ, పిరమిడ్ శక్తిని ఉపయోగించి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకోవడం కానీ, ఈ విధంగా పిరమిడ్ శక్తిని మనం ఎంతో 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 ఉపయోగించుకుంటూ, ఆత్మశక్తిని ఎంతో ఎంతో ఉపయోగించుకుంటూ, ధ్యాన శక్తిని ఎంతో ఎంతో ఉపయోగించుకుంటూ, కొద్దిగా మట్టుకు చక్కటి ఫలాహారం తీసుకుంటూ జీవిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్ గారు. ఈరోజు మీ మూలాన మన పిరమిడ్ ధ్యాన ప్రపంచం అంతా కూడాను మరొకసారి ఈ ఆరోగ్య ప్రకరణం గురించి తెలుసుకుంది. అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.